నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాది చతుర్భుజ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ఫ్రా అండి. మేము కొత్తగా ఇప్పుడు పరిటాల హైదరాబాద్ హైవేలో మన పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగుండా ఒక 30 ఎకరాస్ న్యూ ప్రాజెక్ట్స్ ఇచ్చాము. ఇందులో సిఆర్డి లేఅవుట్, ఇది లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. మీకు 50% లోన్ వస్తుంది ఎంప్లాయీస్ కి. ఇది ఒక లో కాస్ట్ లో ఇచ్చామండి. ఇక్కడ మీకు వచ్చి ఇక్కడ కరెక్ట్ స్టాచ్యూ ఆపోజిట్ బీటీ రోడ్స్ తో ఫుల్ డెవలప్మెంట్ సిఆర్డి నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవాళ ఇక్కడ సేల్ స్టార్ట్ అయిందండి. ఇది మామూలుగా మొత్తం 30 ఎకరాలు ఒక 340 ప్లాటింగ్ ఇచ్చాము. చూసుకుంటే మీకు ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ రైల్వే లైన్ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి పర్పస్ రాజధాని నిమిత్తం రైల్వే లైన్ యాడ్ చేసింది. ఇక్కడ మన తెలంగాణ మధిర నుంచి త్రూ పరిటాల నుంచి త్రూ అమరావతి మీద తీసుకెళ్లి తాడికొండ రైల్వే లైన్ కలుపుతుంది. తాడికొండ దగ్గర కొప్పరావు దగ్గర లైన్ కలపడం జరుగుతుంది రైల్వే లైన్ కి. దీనివల్ల ఏమవుతుందండి, ఇక్కడ రైల్వే హబ్ తయారవుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు పోర్టు మనం అనుసంధానం చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక 100 కిలోమీటర్ల బందర్ పోర్టు తయారవుతుంది. ఇలా అట్లాగే ఒక 150 కిలోమీటర్ల సుమారుగా డిస్టెన్స్ లో కాకినాడ పోర్ట్ కనెక్ట్ అవుతుంది. 2 పోర్టులు, 3 హైవేలు, మద్రాస్ హైవే కావచ్చు, కలకత్తా హైవే కావచ్చు, ఇటు జంషెడ్పూర్ హైవే కావచ్చు, 3 హైవేలని 2 పోర్టుల్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిటాలని రైల్వే హబ్ చేయాలని నిర్ణయించింది. ఆ నిమిత్తం ఇక్కడ మేము ఏంటంటే దీన్ని కస్టమర్లకి ప్రజెంట్ లో కాస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేసుకుంటారో విత్ ఇన్ షార్ప్ 5 years లోనే అమౌంట్స్ డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఇటు చూస్తే హైదరాబాద్ 250 కిలోమీటర్లు నియర్లీ హైదరాబాద్ సిటీ ఉన్న బోర్డర్ వచ్చి ఒక 80 కిలోమీటర్లు బోర్డర్ ఉంది, హైదరాబాద్ తెలంగాణ బోర్డర్. ఇటు పోర్టులు చెప్పాము. ఇటు హైదరాబాద్ నుంచి డెవలప్మెంట్స్ బాగా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే అమరావతి ఇటు చౌటుకల్ దగ్గర వారధి పడే అవకాశం ఉంది. నెక్స్ట్ నందిగామ దగ్గర ఒక వారధి పడే అవకాశం ఉంది. ఇది ఎప్పుడైతే వారధి రన్నింగ్ లోకి వచ్చిందో అప్పుడు నెక్స్ట్ అమరావతి ఇక్కడ స్టెప్ వేసి నెక్స్ట్ స్టెప్ అమరావతిలో వేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు నెంబర్ ఆఫ్ బిజినెస్ పీపుల్స్ ఎవరైనా కానీ ఇటు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాక్ పాయింట్ ఇది రైల్వే పరంగా కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ పరంగా కానీ అదే స్టాక్ పాయింట్ కానీ ఇప్పుడు లాజిస్టిక్ హబ్ కాబట్టి ఈ బిజినెస్ ఏరియాగా తయారవుతుంది కమింగ్ 5 years లో. ఇక్కడ చుట్టుపక్కల అన్ని కూడా 5 star హోటల్స్ రావచ్చు, 3 star రావచ్చు, హోటల్స్ రావచ్చు, పెద్ద పెద్ద గోడౌన్స్ ఇన్ని కూడా కమర్షియల్ గా వచ్చే అవకాశం ఉంది విత్ రైల్వే లైన్. ప్లస్ హైదరాబాద్ నుంచి అక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు డల్గా ఉంది కాబట్టి అందరు ఇక్కడ వస్తాక చూస్తున్నారు. గవర్నమెంట్ ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో రావడానికి చూస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ అమరావతి నుంచి కన్నా ముందు ఇక్కడే వీళ్ళు ఎవరైనా కానీ ఇక్కడే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఓఆర్ఆర్ వస్తుంది, ఇక్కడ ఓఆర్ఆర్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. దీన్ని కనెక్టింగ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా ఇటు అమరావతి అనుసంధానంగా ఈ పోర్టులకి మధ్యలో ఇది ఉండటం జరిగిందండి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి దీనికి. ఇదంతా మీకు అంతా అవగాహన ఉంది. ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినవి మేము చెబుతున్నాము, వేరే మేము ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. మీరు కావాలని చూసుకోవచ్చు వెబ్సైట్ లోకి వెళ్ళి. దీని అనుసంధానం మీద ఇక్కడ మంచి ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ లో కాస్ట్ లో ఇచ్చాము. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్ చేయగలిగితే మీ కమింగ్ ఇయర్స్ లో 5 years లో సుమారుగా మీకు అమౌంట్ డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా కానీ చేసుకోవచ్చు. దయచేసి లోన్ ప్రొవైడ్ సిఆర్డి లేఅవుట్స్ ఫుల్ డెవలప్మెంట్స్ మేము అక్కడ మా కంపెనీ చతుర్భుజ అని ప్రాపర్టీస్ ఇన్ఫ్రా అని కంపెనీ మాది. ఇది మేము ఆల్రెడీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ బందర్ రోడ్ లో అని నున్న దగ్గర అని నెంబర్ ఆఫ్ ఇచ్చాము. డెవలప్మెంట్స్ ఫుల్ గా మేము అమ్మాయి చూసుకోవచ్చు. డెవలప్మెంట్స్ బాగుంటాయి. విత్ ఇన్ షార్ట్ టైం టు టైం చేస్తాము. డెవలప్మెంట్ బాగుంటది, పర్మిషన్లు ఉంటాయి, లోన్లు ఉంటాయి, ఎక్కడ ఇబ్బంది ఉండదు, అన్ని పక్కాగా ఉంటది. కస్టమర్ కి అన్ని సేఫ్ సైడ్ కస్టమర్ సేఫ్ చూస్తాం మేము ఫస్ట్. అది మీరు అవగాహన చేసుకోవచ్చు. దీని ప్రకారం మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని తెలియపరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.